ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నమస్తే అండి. నమస్తే సార్. వచ్చారా? సారీ అండి, మీరు నిన్నొచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కుదరదన్నందుకు ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదండి, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. ఆ. అంతే. డబ్బు సెటిల్మెంట్ అయిందా? అయింది సార్. దట్టేనే గివెన్ సార్. మొత్తం ఇచ్చేసామండి. సార్, నా మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్ కాకముందే డబ్బు మొత్తం ఇచ్చేశారు. ఎవరైనా మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటారండి? అందరూ ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చారా? వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోమ్మా. ఇదిగోండి. ఇదిగో. చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా. మరి మీరు వెళ్ళొస్తా. మంచి. సరేనండి. ఏమయ్యా గణేష్, వీళ్ళ స్థలంలో వ్యవసాయం చేస్తారా? కాదండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారంట. ప్లాట్స్ వేసి అమ్ముతారంట. అవునా? ఎలాగయ్యా? ఆ స్థలం పక్కనే శ్మశానం ఉందని చెప్పావా లేదా? అలా చెప్తే ఊరుకుంటారా? అందుకే చెప్పకుండా కొనిపించేశాను. ఏంటి ఆలోచిస్తున్నావు? శ్మశానం విషయం వాళ్ళతో చెప్పావా లేదా? చెప్పకుండా ఎందుకుంటానండి? మీకు చెడ్డ పేరు తెచ్చప్ప నేను ఎందుకు చేస్తాను చెప్పండి? శ్మశానం ఉందని చెప్పాను, అయినా పర్వాలేదన్నారు. నిజమా? ఒట్టండి బాబు. ఆశ్చర్యంగా ఉందే. రేవతి, భోంచే. ఆకలిగా లేదు. అబద్ధాలు చెప్పకు. నువ్వు ఆకలి తట్టుకోలేవని నాకు తెలుసు. లేచి కూర్చొని తిను. ఆకలి పెద్ద విషయం కాదండి, కానీ మిమ్మల్ని తక్కువ చేసి చులకనగా మాట్లాడితే నేను సహించలేను. ముందు తిను, తర్వాత మాట్లాడుకుందాం. ఆ సంపంగి మిమ్మల్ని భీమేష్ మరిది గారిని బిచ్చిగాళ్ళు అని అంటూ ఉంటే నా గుండె మండిపోయిందండి. అదే మాట నా ముందు నుంచోననుంటే అక్కడే దాన్ని చంపేసి జైలుకి వెళ్లేదాన్ని. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలాంటి మాటలు అనిపించుకోవడం, అవమానం పొందడం అవసరమా మీకు? అది మాట్లాడిన ఒక్కొక్క మాట గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయండి. చూడు రేవతి, అమ్మ దగ్గర అన్నం దగ్గర అలకలు కోపాలు ప్రదర్శించకూడదు. తిను తిను. ఒకటి గుర్తుంచుకో రేవతి, ఈ జన్మ వరకే. మరో జన్మ ఉంటుందో లేదో, మనం మళ్ళీ పుడతామో లేదో తెలీదు. 7 తరాల తరువాత మేం 5గురం ఒకే తల్లి కడుపున మళ్ళీ అన్నతమ్ములుగా పుడతామో లేదో తెలీదు. అందుకే కనీసం ఈ జన్మలో అయినా మా అన్నదమ్ములు ఏదోలా కలిసిమెలిసి ఉండాలి. ఏమండి, ఏడవకండి. చచ్చే వరకు మా అన్నదమ్ములు ఒకటిగా ఉండాలన్నదే నా కోరిక. కుటుంబంలో పెద్దవాడిగా పుట్టడం వరమో శాపమో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నంతకాలం అనుభవించి తీరాలిగా. పేగుతో వేసుకున్న బంధం అది. ఆ బంధాన్ని వదిలించుకోవడం
సాధ్యమా చెప్పు? ఎక్కడికి వెళ్ళినా ఈ బంధం నేను ఈ బంధాన్ని వదల్లేను రేవతి. అలా వదిలి ఉండగలనా? ఉండలేను. సరేనండి, ఇక నేను ఆ విషయం గురించి మాట్లాడను. మీరు ఏడవకండి. రేవతి, నాది ఒకే ఒక్క కోరిక. అందరికంటే ముందు నేనే చచ్చిపోవాలి. ఏంటండి ఆ మాటలు? నా నలుగురు తమ్ముళ్ళు నన్ను కాటికి మోసుకుపోవాలి. అంతకు మించి నాకింకెలాంటి ఆశలు లేవు. అది చాలు, తృప్తిగా వెళ్ళిపోతాను. మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ నిజాలేనండి. అవే సవేష్ మరిది గారిని పిల్లివారింటికి లాక్కొస్తాయి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. సవేష్ మరిది గారు వస్తారండి. ఏ దేవుడు దాన్ని ఆపలేడు. నిజంగా వస్తాడంటావా? వస్తారండి. అప్పటి వరకు మీరు కాస్త సహనంగా ఉండండి. నీ నోటి వాక్కు ఫలించాలి రేవతి. వస్తాడు కదా? వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. ముందు మీరు తినండి. పలకరిద్దామా? ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఈగో అడ్డొస్తున్నట్టుంది. రేపు పొద్దున్నే ఇటుకల బట్టీలో వ్యాపారం మొదలు పెడుతున్నాం. అది పూజతో ప్రారంభమవుతుంది. నేను నీకే చెప్తున్నాను. అవునా? అయితే నేనేం చేయాలంట? పూజకి నువ్వు కూడా వస్తే బావుంటుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను గెలుస్తాను. నువ్వు వస్తావా రావా? ధర్మేష్ బాబు గారు కూడా చెప్పావా? ఏమని చెప్పాలి? దేవుడున్నాడు కదా? ఉన్నాడు. నమ్ముతావు కదా? నమ్ముతాను. ఆ దేవుళ్లాంటి మనిషి ధర్మేష్ బాబు గారు. మీరీ స్థితిలో ఉండటానికి కారణం ఆయనే. నువ్వెన్ని చెప్పినా సరే నాకు ఆయన్ని పిలవడం ఇష్టం లేదు. నేను రావాలంటే నువ్వు ధర్మేష్ బాబు గారిని కూడా పిలవాలి. నేను రావాలనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ధర్మేష్ బాబు గారికి, భీమేష్ బాబు గారికి చెప్పాలి. చెప్తావా? నేను నువ్వు రావాలని ఆశిస్తున్నాను. అయితే వాళ్ళని కూడా పిలువు. ఏంటి సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీకసలు సెంటిమెంట్సే లేవు కదా. నిన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయగలరు? లైట్ ఆఫ్ చేయి, నాకు నిద్రొస్తుంది. నువ్వు పూజకి ఖచ్చితంగా రావాలి. నువ్వు రావడం కోసమైనా వాళ్ళని రమ్మని పిలుస్తాను. నిజానికి వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. హోటల్ ఓపెనింగ్ అప్పుడు చేసినట్టు ఏమీ తెలియని అమాయకుల్లా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను పోలీసులతో కొట్టించి. సురేష్, ఇంకోసారి ఇలా మాట్లాడవంటే నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అవునులే, దెబ్బలు తిన్నది నేనేగా. నా బాధ నీకెలా తెలుస్తుంది? గుండెల్లో ఆ గాయం ఇంకా మానలేదు. నీకే ఇంత బాధగా ఉంటే ధర్మేష్ బాబు గారి మనసు నొప్పించేలా ఆయన్ని అన్నన్ని మాటలన్నావే, మరి ఆయన గుండె ఇంకెంత విలవిల్లాడుతుంది? నీకు సెంటిమెంట్స్ లేవుగా, నీకెలా తెలుస్తుందిలే. సర్లే, ఇదంతా అనవసరం. వాళ్ళని